బయట మార్కెట్లో కల్తీ పన్నీర్ అమ్ముతురంట. మరి నాకైతే భయంగా ఉంది. మనమైతే స్టోర్లకి అయితే తెచ్చుకుంటాం కానీ మరి అది ఒరిజినల్ డూప్లికేట్ ఎట్లా మరి మీరు కూడా తెలుసా కింద కామెంట్లో మెన్షన్ చేయమా. సూనికే వైట్గానే ఉంది, ఏమో వేస్తే ఎర్రగా అవుతుందంట, పచ్చగా అవుతుందంట, ఏమేమో అంటారు. ఇక నాకైతే తెలియదు భయ్. నిమ్మకాయలు టాక్సిన్ మొత్తం తీసి పాడదా ఒట్టకాయలు అలా. సో అల్లం సైజ్ చూస్తారు కదా, వాయమ్మో ఓవర్ నాయనో. క్వాంటిటీ ఎక్కువ అవసరం లేదు మా కొంచెమే. సో మొత్తానికి నా హై ప్రోటీన్ స్టాక్ చూస్తారు కదా, బౌల్లోకి వేసేసుకున్నా. వాయమ్మో ఓవర్ నాయనో. 3 cheers బేబే. నాకు తెలిసి రఫ్గా 150 grams ప్రోటీన్ అని ఉంటుంది ఈజీగా రఫ్గా. మరి మీకు ఎట్లా అనిపించే రెసిపీ కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలి మా. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 cheers బేబే, హై ప్రోటీన్ స్టాక్ బేబే. వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్, హార్డ్ కోర్ జిమ్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాము డైలీ. సో మనం ఎంత వర్కౌట్ చేస్తామో అంత న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవాలా. సో నార్మల్గా నా సలాడ్ చూసిరుగా మీరు. సో సలాడ్తో పాటు సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అయితే ప్రిఫర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఫాస్టింగ్ కూడా చేస్తాను, ఎందుకంటే నాకు ఆకలి కాదు. ఒక్కొక్కసారి ఆకలి కానప్పుడు తినలేను కదా, మొత్తం లోడ్ వేయలేను. సో కంప్లీట్గా కొంచెం లీన్గా ఉండాలి, మంచిగా మంచిగా కనబడాలని చెప్పేసి చేస్తున్నా. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ కోసం వెళ్తుంటే నాకు ఇట్లా నట్స్ చూసిన, ఇగో నట్స్ చూస్తారు ఇక్కడ నట్స్. సో ఇందులో వచ్చేసి మనకి 5 types ఆఫ్ నట్స్ ఉన్నాయి అనమాట యాక్చువల్ ఇందులో. సో ఇందులో వాటర్ పోసిన నానబెట్టిన. సో వాటర్ తీసేసి చూపిస్తాయి చూడండి ఇట్లా 5 types ఆఫ్ నట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి 5 types ఆఫ్ నట్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తారు ఎగ్జాక్ట్లీ. మామూలుగా ఏమంటారు, శనగలు, పెసర్లు, కాబూలి చెన్న, రాజ్మా సీడ్స్లో 2 types ఉన్నాయి, వైట్వి అండ్ ఆల్సో రెడ్వి. ఇట్లా ఇగో ఇవి. సో వీటిని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను, అంటే 12 hours నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. సో దీన్ని మనం కావాలంటే బాయిల్ చేసుకోవచ్చు. బాయిల్ చేసుకుంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ద న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి. చాలామంది స్టీమ్ అంటారు, స్టీమ్ అన్నా బాయిల్ అన్నా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వలే. సో దానికన్నా బెటర్ నేను బాగా ఆలోచిస్తుంటే ఏమనిపించింది అంటే వాటర్లో సింక్ చేసుకోవడమే బెటర్. అంటే వాటర్లో నానబెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. 12 hours కానీ 16 hours కానీ డిపెండ్స్ అనమాట. వాటర్లో నానబెట్టేసి వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, ఖరాబ్ ఏమి అవ్వదు. ఓకేనా, మనకి 24 hours 48 hours వరకు కూడా ఉంటాయి, ప్రాబ్లం లేదు. మంచిగా మెత్తగా అయిపోతాయి ఇట్లా వాటర్లో వేసుకుంటే. ఓకేనా, సో ఇవి నేను వాటర్లో వేసుకొని అప్రాక్సిమేట్గా 24 hours అవుతుంది, 1 day అయిపోయింది మొత్తం. ఇవి మంచిగా మెత్తగా అయిపోయింది ఇవి. సో వీటిని ఇవి పచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం ఈ పచ్చి ఉండగా తినలేము మనం. 5 types ఆఫ్ నట్స్, హై ప్రోటీన్ ఉంటుంది మా దీంట్లో, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనికి తోడు ఇంకా మొగుడు ఉన్నాడు ఇంకా ఇక్కడ పన్నీర్. 200 grams పన్నీర్ తీసుకున్నా. 200 grams పన్నీర్ అంటే మిల్కీ ప్రోడక్ట్ కదా, మిల్క్ ప్రోడక్ట్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకోరు మీ డైట్లోకి. హై ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ కూడా అంతే విధంగా ఉంటుంది. బట్ మనకు ప్రోటీన్ సోర్స్ వెతుకుతున్నాం కదా, సో ఫాస్ట్ అబ్జర్వ్ అయ్యేది కూడా చూసుకోవాలి మన బాడీకి. సో అందుకే నేను పన్నీర్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ 5 types ఆఫ్ నట్స్. అండ్ ఇక్కడ మనకి పాలకూర తీసుకొని ఇంకోటి, ఇక్కడ పాలకూర కానీ తోటకూర కానీ. ఓకేనా, చాలా మంచిది. సో మీకు వీలైతే పాలకూర లేకపోతే తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి నేను ఆల్రెడీ ఇవి. సో దీన్ని ఏం చేస్తామంటే మనం సింపుల్గా సలాడ్ అనమాట. సో ఇవి నేను నానబెట్టుకున్నాను కదా, 2 కప్పులు నానబెట్టినామా. ఎన్ని అయినా చూసినావు గుప్పడి, ఇన్ని అయినా చాలా ఎక్కువ అయిపోయినాయి. సో దీంట్లో ఎంత ప్రోటీన్ వస్తుందని చెప్పేసి నేనైతే చెప్పలేను, బట్ హెవీ ప్రోటీన్ ఉంటుంది. సో దీన్ని నేను స్ప్లిట్ చేసుకొని తింటా మీల్. ఓకేనా, చాలా హెల్దీ హై ప్రోటీన్ అనమాట. సో వాటర్ అయితే నేనైతే వంపేస్తా ఫస్ట్. సో ఫ్రెండ్స్, నేనైతే కంప్లీట్గా వాటర్ అయితే వంపేసిన. ఐ విష్ యూ పీపుల్ క్యాన్ సీ 5 types ఆఫ్ నట్స్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో ఎటువంటి న్యూట్రియన్స్ అయితే బయటకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే జస్ట్ నానబెట్టుకున్నాం. ఎందుకంటే మనకు మెత్తగా గానికే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. రాజ్మా సీడ్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. సో మామూలుగా నవ్వలేం. కాబూలి చెన్నా కూడా గట్టిగా ఉంటాయి, నీళ్ళని నానబెట్టి మెత్తగా అయిపోతాయి. సో మనకి దీని లోపల న్యూట్రియన్స్ అయితే ఎక్కడికి వెళ్ళవు. సో యథావిధిగా యాసిటీస్ ఉంటాయి. అండ్ మామూలుగా మనం శనగలు పెసర్లు కట్టుకొని మొలకలు తెచ్చుకుంటాం కదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు కట్టుకుంటుండే. బట్ నాకు అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపించింది. ఒక్కొక్కసారి స్మెల్ వస్తుండే, ఒక్కొక్కసారి కట్టుకోకపోవడం మర్చిపోతుండే, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. బట్ ఇవేంటంటే జస్ట్ వాటర్లో వేసుకుంటాం, నానబెట్టుకుంటాం. మామూలుగా మనం ప్యాన్ పైన లైట్గా ఫ్రై చేసుకుంటాం, ఒక 2-3 minutes తినేస్తాం. సటా మన కడుపులోకి వెళ్ళిపోతాం, మంచిగా ఉంటుంది. ఓకేనా, అండ్ మన పన్నీర్ అండ్ ఆల్సో పాలకూర రెడీ ఉంది. సో పన్నీర్ని కూడా కట్ చేసుకుంటా నేను. సోనీ కెమెరాలో పెట్టి షూట్ చేస్తున్నాం. వాయమ్మో ఊరు నాయన అయితే చేయి కట్టు కావాలా మెల్లగా. ఇమీడియట్గా అయితే ప్యాన్ అయితే పెట్టేసుకుంటా, ఎందుకంటే మనకి కొంచెము పచ్చిగా ఉండేసరికి ఏంటంటే పచ్చిగా తినలేం, ఎవరైనా సరే తినలేం. సో కొంచెం మనకి టేస్టీగా ఉండాలి, ఎమ్మీగా ఉండాలి కాబట్టి. సో ఇట్లా నేను ప్యాన్ పెట్టుకున్నా. సో ప్యాన్తో పాటు మనకు కావాలంటే ఆలివ్ ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్, ఎందుకంటే మనం ఆయిల్ కూడా తక్కువనే వేసుకోవడం పెద్ద ఫరక్ పడదు. నా దగ్గర ఆల్రెడీ ఆలివ్ ఆయిల్ ఉంది,
ఫుల్ హెల్త్ కాన్షియస్ అనుకున్నప్పుడు ఇట్లనే ఆలివ్ ఆయిల్తోనే వేసుకోవాలా. లేదు బై ఏం కాదంటే నార్మల్ ఆయిల్తో నేను చికెన్ కూడా తింటాను, ఫరక్ పడదు, నాకు ఉంది కాబట్టి వేసుకుంటున్నా. సో ఆలివ్ ఆయిల్ సో చూస్తారా 2 స్పూన్స్ వేసుకుంటా. వాయమ్మో ఓర్ నాయనో గడగడ గడగడ అని పడుతుంది. 2 కానీ 2 ఓకే 2 స్పూన్స్ చాలు అంతే, 2 స్పూన్స్. సో 2 టీ స్పూన్స్ మనం ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాము. లేదు అంటే గీ కూడా వేసుకోవచ్చు, లేకపోతే బటర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ పర్సనల్ ప్రిఫరెన్స్, మీ టేస్ట్ని బట్టి. బటరు చీజ్ ఇవి వేసుకున్నాం ఇంకా టేస్టీ ఉంటుంది. బట్ ఇక మళ్ళీ ఎందుకు ఫ్యాట్ అనుకుంటామంటే వద్దు. సో గీ అయితే ట్రై చేయొచ్చు, గీ కూడా వేసుకోవచ్చు. బట్ గీ కూడా నేను వద్దనుకున్నా, నాకు నార్మల్గా ఆలివ్ ఆయిల్ ఎందుకంటే ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఓకేనా. సో ఆలివ్ ఆయిల్ వేసుకోగా నేను ఇట్లా ఇట్లా ప్యాన్ అటు ఇటు అనేసుకుంటున్నా. ఒకలాంటి స్మెల్ వస్తుంది ఆలివ్ ఆయిల్ అయితే, అంటే లో ఇన్ క్యాలరీస్ లో ఇన్ కొలెస్ట్రాల్ ఏందో మరి ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది. బట్ ఓకే నో ప్రాబ్లం. సో ఫస్ట్ నేను వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, కానీ చూస్తే మంచిగా ఒరిజినల్ పన్నీర్ లెక్కనే అనిపిస్తుంది. సరే అవన్నీ వదిలేసి మీకు తెలిసే కింద కమెంట్లో మెన్షన్ చేయరు. ఫస్ట్ నేను ఓన్లీ గింజలే వేసుకుంటా, ఎందుకంటే పాలకూర తొందరగా ఇదైపోతుంది కదా. సో పాలకూర కావాలంటే మనం లాస్ట్కి వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ దాంట్లో కూడా న్యూట్రియన్స్ పోద్దు, అదొకటి ఉంటుంది. సో ఇవి కొంచెం సేపు ఉడికినట్టు అయినా కూడా మనకి మంచిగా ఫ్రై అవుతాయి, లైట్ ఫ్రై 2 minutes to 3 minutes. సో సొల్లొద్దు మా మ్యాటర్కి వచ్చాయి ధనాధన్. వాయమ్మో ఊరినాయనో ఇది చాలా సింపుల్ రెసిపీ, మనమే చేసుకోవచ్చు ఇంట్లో ఎవ్వరు హెల్ప్ లేకుండా. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. సో జస్ట్ మనం గింజలు నానబెట్టుకోవాలా, పన్నీర్ రెడీమేడ్ దొరుకుతుంది, పన్నీర్ తెచ్చుకోవాలా, పాలకూర ఒకటి కట్ చేయించుకోవాలి ఇంట్లో మమ్మీ వాళ్ళతోని. జస్ట్ మనం ఇలా పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకుంటాం, లాస్ట్కి నిమ్మకాయ పిండేస్తాం, ఖతం 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 అయిపోయింది. టాటా బై బై గుడ్ బై. ఒక 3 minutes అయితే స్టీమ్ అయితే అయిపోయింది. సో చూస్తారు కదా ఉడుకుతుంది ఇట్లా 3 minutes అంతే, ఎక్కువసేపు వద్దు మా, ఎక్కువసేపు అయితే మళ్ళీ దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఓకేనా. జస్ట్ లో స్టీమ్లోనే ఉంది ఇప్పటిది. సో నేను నెక్స్ట్ ఇమీడియట్ ఏం చేసుకుంటా, 3 minutes అయిపోయింది కదా, పాలకూర వేసుకుంటా. వాయమ్మో ఊరినాయనో ఒక 2 minutes అయితే మొత్తం పాలకూర దగ్గరికి అయిపోతుంది. 5 minutes కాగానే బంద్ చేసేయాలా, ఎందుకంటే ఎక్కువసేపు అయినా కొద్ది న్యూట్రియన్స్ పోతాయి దాంట్లోకి ఓకేనా, హీట్కి చచ్చిపోతాయి. సో అందుకనే జస్ట్ 5 minutes ఉంచినామా, సెండ్ క్యాప్ కూడా పెట్టాలి చూస్తారు కదా. సో మళ్ళీ ఒక 2-3 minutes వదిలేసేయండి, కూల్ డౌన్ అయిపోతాయి అవి ఓకేనా, కూల్ డౌన్ అయిపోతాయి. సో ఇప్పుడు చూస్తారు కదా మొత్తం ఎట్లా అయిపోయిందో నీట్గా, పాలకూర కూడా మొత్తం అలా కలిసిపోయింది. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఏం యాడ్ చేస్తున్నా అంటే మంచిగా టేస్టీ కూడా ఉండాలి కదా, ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నా టేస్టీ ఉండాలి. సో పెప్పర్, మిరియాల పొడి ఉంటుంది కదా, మిరియాలు మన ఇంట్లో ఒక మిరియాలు ఉంటే మిరియాల పొడి లైట్గా, మిరియాల పొడి ఖచ్చితంగా యాడ్ చేసుకోరు ఓకేనా, ఎక్కువ వద్దు, లిమిట్ వేసుకోరు, ఎందుకంటే ఇది కూడా ఎక్కువ వేడి చేస్తుంది అనమాట, అంటే మనకు టేస్ట్ కోసం కాబట్టి కొంచెం యాడ్ చేస్తున్నాను మిరియాలు. అండ్ మనం ఎట్లయితే ఇది తింటామో డైట్, దీంతో పాటు మనం వాటర్ ఇంటేక్ కూడా తీసుకోవాలి మంచిగా, నా బీట్రూట్ స్టాక్ కూడా ఉంటుంది ఓకేనా. సో నెక్స్ట్ మినిటే మనం కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసి నేను 1/4 సాల్ట్ కూడా ఉండాలా మనకి డైలీ. మరి ఇవన్నీ అయిపోయాక ఇంకోటి ఎట్లా మర్చిపోతామా, నిమ్మకాయ ఎట్లా మర్చిపోతామా, మరి సలాడ్ అన్నప్పుడు నిమ్మకాయ విండుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్, పుల్లగా తీయగా. సో నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టిన. సో ఇది హీట్ అయిపోయిన తర్వాత నిమ్మకాయ విండుకోండి, ఎందుకంటే హీట్ మీద విండొద్దు నిమ్మకాయ, ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా వెళ్ళిపోతాయి హీట్కి. సో కొంచెం హీట్ తగ్గనియండి, ఒక 2-3 minutes వదిలేసిన తర్వాత కొంచెం హీట్ డౌన్ అయిపోతుంది, అప్పుడు మనం దీనిపైన నిమ్మకాయ విండేసుకుంటాం. ఇట్లా ఎల్లిపాయలు తినేటప్పుడు ఎల్లిపాయలు ఇల్లు వేసుకున్నాం అనుకో వేస్ట్, డైరెక్ట్ పచ్చి తినాలి. ఆల్రెడీ నేను పొద్దున్న లేవగానే తినేసాను కాబట్టి సో ఇప్పుడు ఏం తినాను ఎల్లిపాయలు. సో ఇదంతా మన సలాడ్ అయితే రెడీ అయిపోయింది. వాయమ్మో దీన్ని చూస్తేనే దవడలు గుంజుతున్నాయి. ఇట్లాంటి హై ప్రోటీన్ స్టాక్ చేసుకుంటే మనం డైట్కి వాడుకోవచ్చు, మందులకు వాడుకోవచ్చు, విందులకు వాడుకోవచ్చు, నువ్వు ఎట్లనే తినవచ్చు, హై ప్రోటీన్ సోర్స్ వస్తుంది నీకు. మంచిగా నవ్వులి తినండి, గింజలు కదా, 2 deadly కాంబో, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది నాయన, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. వాయమ్మో నాయన. ఇష్టమైన అల్లం చాయ్ 1/2 cup ఉంటే చాలు, ఎందుకంటే నట్స్ హై ప్రోటీన్ కదా. జస్ట్ తాగినామంటే తాగినట్టు ఉండాలి చాయ్, అంతేగాని మొత్తం కప్పు నిండా పోసుకోదు. ఇంతకుముందు నేను కప్పు నిండా పోసుకుంటుండే, సో అన్వాంటెడ్ క్యాలరీస్ అయిపోతాయి మనకు అక్కడ. ఎందుకంటే ఇది వచ్చేసి ఒక 1/2 kg ఉంది, రఫ్ 1/2 kg పైన ఉంటుంది, 1/2 kg 750 grams ఏమో ఉంటుంది. పన్నీర్ అరౌండ్ 50 grams వస్తుంది మనకు ప్రోటీన్. అండ్ ఇది రాజ్మా సీడ్స్ కాబుల్ చికెన్ ఇవన్నీ కలిపితే వస్తున్నాయి రఫ్గా, నాకైతే అనుకుంటున్నా 120 grams to 150 grams అయితే ఈజీగా ఉంటుంది. అండ్ రిఫ్రెషింగ్ చాయ్ త్రూ విచ్ బేబే.
నెక్స్ట్ లెవెల్ మీల్ మా. ఇట్లనే ఉంటుంది మా మీల్ అంటే. ఇవే తినాలి మరి, కండలు రావాలంటే ఇవే తినాలి. 3 cheers బేబే.